ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 5వ వచనం, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మన పట్ల దేవుని తలంపులు ఎంత ఎక్కువగా ఉన్నాయో మనము అంతు చిక్కైనటువంటి వారమై ఉన్నాం. దేవుడి చిత్తానుసారంగా మన పట్ల మన తలంపులు చాలా తక్కువ. దేవుడితో పోల్చుకుంటే మనము ఇసుక ఇంత ఉంటుంది, దాని కాడికి మన ఆలోచన చాలా తక్కువ అండి మన పట్ల మనకే. అయితే దేవుడు మన పట్ల ఎంత గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. మనము మన జీవితాన్ని దేవుడి చేతుల్లో సమర్పించాలండి. ఈ లోకంలో మనుషుల చేతుల్లో, ఈ లోకనాథుల చేతుల్లో మనము సమర్పిస్తే మన జీవితం నాశనం అయిపోతుంది, మన ఆత్మీయ జీవితము చల్లారిపోతుంది. యేసు క్రీస్తు అని మంట మన హృదయంలో చల్లారుస్తుందండి. ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జవటమని చూపించి సత్య మార్గము, నిత్య మార్గము, ప్రేమ కలిగిన మార్గము, పరిశుద్ధమైన మార్గం నుంచి మనము తప్పి తిరిగేదానికి ఈ లోకం అవకాశం ఇస్తూ ఉంటుంది. మనము ఈ లోకాన్ని జయించే బిడ్డలుగా ఉండాలి. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. మనం ఆయన పాలించే ప్రజలం, ఆయన మేపే గొర్రెలమై ఉన్నామండి. మనం గొర్రెలు కాసుకునే దావీదు మహారాజు గారు ఆయన్ని రాజుగా చేశారండి. గొర్రెలు కాసుకుంటున్నారు. గొర్రెల కాపరి ఆలోచనలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఒక 100 గొర్రెలు ఉంటే ఇంకొక 100, 200 లేదా 1000 గొర్రెల వైపు ఆలోచన ఉంటుంది. ఈ లోకం నుండి మనుషులకి రాజు అవుతానని, రాజుగా నన్ను చేయమని ఎవరు కూడా అంత ఊహకు రాదు, అంత చేయలేరు కూడా. అయితే దేవుడికి ఎంత గొప్ప ఆలోచన ఉంది దావీదు మహారాజు పట్ల, మన పట్ల కూడా దేవుడికి ఎంత గొప్ప ఆలోచన ఉంది. అయితే మనము దేవుడికి సమర్పించుకోవటంలా. అయితే దావీదు మహారాజు గారు ఆయనకి వచ్చిన ఇన్స్ట్రుమెంట్ తీసుకొని దేవుని పాటలు పాడుతూ, ఆరాధిస్తూ వాయించేవారు. అంటే దేవుని స్తుతించేవారు. మనకు కానీ ఏమన్నా వాయిద్యాలు వస్తే మనం ఎక్కడ వాయిస్తున్నాం? ఈ లోకంలో జెంట్స్ అయితే లేడీస్ ముందు వాయిస్తారు, లేడీస్ అయితే జెంట్స్ ముందు వాయిస్తారు. ఈ లోకపు అట్రాక్షన్లకి ఉన్నా లేకుండా ప్రయోజనం లేదు. కానీ మనము దేవుణ్ణి స్తుతించే బిడలుగా, మహిమపరిచే బిడలుగా, మన పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించే బిడలుగా ఉండాలి. దేవుడు ఉన్నటువంటి పరలోక రాజ్యంలో మనల్ని కూడా చేర్చాలని, మనల్ని కూడా తీసుకొని వెళ్ళాలని, దేవుడు తన ఆత్మను కుమ్మరించాలని, మనము సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలని, ఆయన పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలని యేసయ్య ఎంతగానో ఆశపడుతున్నాడు అండి. దేవుడు ప్రతి ఒక్క ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన యేసు క్రీస్తు వారు. అయితే మనం ఈ లోకంలో ప్రతి ఒక్క పాపంని జయించాలి. మనం ఈ లోకంలో ప్రతి ఒక్క చెత్త జీవితాన్ని జయించాలి. మనం ఈ లోకంలో చూసే చూపు పరిశుద్ధంగా ఉండాలి, నడిచే నడక పరిశుద్ధంగా ఉండాలి, చేసే క్రియ పరిశుద్ధంగా ఉండాలి. మనము దేవుడికి మన జీవితాన్ని ఎప్పుడైతే అప్పచెప్పుకుంటామో, దేవుడి ప్లాన్ అంటే దేవుడి ప్రణాళిక మన పట్ల నెరవేరుతూ ఉంటుందండి. అయితే దేవుడి ప్రణాళిక నెరవేరేటప్పుడు దేవుడు మనల్ని ఎంతగా మనము శరీరం నలిగేటట్టు చేస్తారంటే, అది మనకి దేవుడు ఎందుకు నన్ను ఇలా చేశారు, నేను దీంట్లో నుంచి పారిపోతాను అనే ఆలోచనలు కూడా సాతాను తెప్పిస్తాడు, అని శ్రమలు కూడా వస్తాయి. అంటే దేవుడు పరిశోధిస్తాడు. పరలోక రాజ్యం మీద ఊరకనే రాదు. పరలోక రాజ్యంలో మన తండ్రితో గడపాలంటే ఎంత కష్టపడాలి. దేవుడు పాపం మేము ఊరకనే తీసేయలేదు కదా. తండ్రిని వదిలిపెట్టి, సింహాసనాన్ని వదిలిపెట్టి లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి వాళ్ళ తల్లిదండ్రులకు వడ్రంగి పని చేసి ఈ లోకంలో ఆయన సృష్టించిన మనుషుల చేత తిట్టించుకున్నాడు, నిందలు పడ్డారు, హింసించారు, ఆయన కొడరాలతో కొట్టారు, ఎంతగానో చంపేశారు కూడా. అంత కష్టపడ్డాడు. దేవుడికి ప్రతిఫలంగా పాప క్షమాపణ దేవుడు చెందించాడు. మనం కూడా ఈ లోకంలో కష్టపడితేనే పరలోక రాజ్యము వస్తుంది. మనము ఈ లోకంలో దేవుణ్ణి రోల్ మోడల్గా తీసుకోవాలండి. మనం ఎప్పుడైతే దేవుణ్ణి రోల్ మోడల్గా తీసుకుంటామో మనం అనుకుంటాం దేవుడే ఆయన సృష్టించిన లోకంలోనే ఆయన మనలాగా బానిసలాగా వచ్చాడండి. ఆయన ఏం రాజుగా రాలా, ఆయన ఏం కత్తులు పట్టుకొని దోతలతో ఈ లోకంలోకి రాలా. ఆయన చాలా తక్కువగా, ఆయన పుట్టింది సత్రంలో చోటు లేదని పశువులు పాపల వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ పరుండ చేశారండి. దేవుడు తన్ను తాను ఎంత తగ్గించుకున్నాడు, తను రిక్తునిగా చేసుకొని లోకానికి వచ్చాడు. దేనికంటే మనల్ని గొప్ప చేసేదానికి,
దేవుని ఆలోచనలు మన పట్ల గంభీరంగా ఉన్నాయని చూపించేదానికి, దేవుని ప్రేమ మనకి చూపించేదానికి దేవుడు ఈ లోకానికి వచ్చారు. మనము ఈ లోకంలో ఎలా జీవిస్తున్నాం? దేవుని బిడ్డలుగా జీవిస్తున్నామా? లేదా కొంతమంది సేవకులు ఉంటారు. సేవకులు ఏం చేస్తున్నారంటే మనుషుల కోసం సేవ చేస్తున్నారు. కాబట్టి ఈ లోకంలో దేవుని నామాన్ని మహిమపరచాలి, అదేవిధంగా దేవుని నామాన్ని ఘనపరచాలి, ఆత్మ రక్షించాలనే సేవకులు చాలా తక్కువైపోయారు. దేవుడి పిలుపు లేకుండా సేవకు వస్తున్నారు, వచ్చినా కూడా నిజంగా చేయటం లేదండి. దేవుని పిలుపున్న సేవకులు కూడా ఎలా అయిపోతున్నారంటే ఈ లోకంలో డబ్బుకి వాళ్ళు అడిక్ట్ అయిపోయి, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకు అడిక్ట్ అయిపోయి వాళ్ళు మార్గాలు తప్పి తిరిగి సేవ చేస్తున్నారు. అది సేవ అనుకుంటున్నారు, అది పాపం చేస్తున్నారు. మనము ఎంత తగ్గించుకోవాలి, దేవుడి నామాన్ని ఎంత మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడండి. దేవుని ప్రేమ అగాప్య ప్రేమ. ఆయన తగ్గించుకొని మనల్ని హెచ్చించాడు ఈ లోకానికి వచ్చి. మనల్ని తగ్గించుకొని ఈ లోకంలో అన్యుల మధ్యలో మనం సువార్త ప్రకటిస్తే వాళ్ళు మనల్ని తిట్టినా కొట్టినా, వీలైతే ప్రాణాలు తీసినా కూడా మన ప్రాణము పరలోకానికే వెళ్తుంది. ఈ లోకంలో ప్రాణం కాపాడుకునేవాడు పరలోకంలో కోల్పోతాడు. ఈ లోకంలో ప్రాణం కోల్పోయేవాడు పరలోకంలో దక్కించుకుంటాడు. ఈ ఒక్క విషయము మనం ఆలోచనలో పెట్టుకొని మనం తగ్గించుకొని దేవుని నామని మహిమపరిస్తే మన పట్ల దేవుని ఆలోచనలు ఎంతగా గొప్పగా ఉన్నాయి. మన ఆలోచనల కాడికి దేవుడి ఆలోచనలు, దేవుడి ప్రణాళిక మన జీవితంలో నెరవేరితే దేవుడు మంచిగా తీర్చిదిద్ది ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం ఆయన చిత్తాన్ని మన పట్ల నెరవేరమని ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకమందున తండ్రి, మీ స్తోత్రమయ్యా. యేసయ్యా, మా పట్ల మీ చిత్తాన్ని నెరవేర్చమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా, మా పట్ల మా ఆలోచన చాలా తక్కువ యేసయ్యా. అదే విధంగానయ్యా మా పట్ల మీ ఆలోచన చాలా గొప్పగా ఉన్నాయి. పరిశుద్ధమైన దేవ, నిత్యమైన దేవ, సమాధానానికి అధిపతి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ, మార్పు లేని దేవ, మాట తప్పని దేవ, అబద్ధమాడ జాలని తండ్రి, మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రము దేవా. మా ప్రార్థన దయతో ఆలకించండి అయ్యా. దుష్ట శక్తి ఏసి అపవాదైన సాతాను గర్జించు సింహం వలె ఏసి ఎవరిని మింగాలి, ఎవరిని పతనం చేయాలి, ఎవరిని తుత్తునీలుగా చేయాలి, ఎవరిని బాధ పెట్టాలి, ఎవరిని దుఃఖ పెట్టాలి, ఎవరిని శోధించాలి, ఎవరిని సాతానుకి వేసే మింగివేయాలని సాతాను చూస్తుంది దేవా. సాతాను పైన మాకు విజయము దయచేయని నాయన, జయము దయచేయని ప్రభు. అయ్యా, మీ వైపు చూస్తున్నాం యేసయ్య, మేము మీ పాదాల దగ్గరికి వస్తున్నాం, మీ పాదాలు హోల్డ్ చేస్తున్నాం అంటే పట్టుకుంటున్నాం దేవా. సహాయము దయచేయండి అయ్యా. యేసయ్య, మా పట్ల మీ చిత్తాన్ని నెరవేర్చుదురు గాక, ఆమేన్ అని వేడుకుంటున్నామయ్యా. ఈరోజు యేసయ్య పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. కొత్త దయా కిరీటాలు ఇవ్వండి. లోకంలో వర్ధిల్లినా కూడా ముఖ్యంగా మీ యందున వర్ధిల్లేదానికి సహాయం దయచేయండి అయ్యా. పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. భర్త భార్యని ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలని ఈ లేఖనాన్ని బట్టి వాళ్ళిద్దరు కలిసి యేసయ్య మీ సేవలో ముందుకు కొనసాగే శక్తిని దయచేయండి. వాళ్ళ బిడ్డలనయ్యా మీ యందు పెంచే సహాయం దయచేయండి. బిడ్డలు లేని తల్లిదండ్రులకి మంచి గర్భఫలాలు దయచేసి ఆశీర్వదించమని అడుగుచున్నాం దేవా. పరిశుద్ధుడా, సత్యదేవ, నిత్యదేవ, ప్రతి ఒక్క యవనస్తురాల్ని కాపాడండి అయ్యా. యవన వయసులోనయ్యా యేసయ్య మీ కాడి మోసే అరువులకి మేలు కాబట్టి మీ కాడి మోసే మంచి మనసును దయచేయమని అడుగుచున్నాము తండ్రి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు ప్రవేశన జ్ఞాపకం చేసుకోండి. మీ దినకాలప దీవంతో నింపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తడుచున్నాను మా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.